మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. సీనియర్ కళాకారులు రమణయ్య కుటుంబీకుల వర్ధంతి సందర్భంగా నెల్లూరు బుజ్జుబుజ నెల్లూరులోని నివాసంలో ప్రముఖ సీనియర్ కళాకారులు పిన్ను గంగాధర్ రెడ్డి సహకారంతో వందలాది మందికి వస్త్రదానం అన్నదానం చేశారు. ఈ కార్యక్రమానికి పాస్టర్ బిషప్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కళారంగానికి రమణయ్య వారి కుటుంబీకులు చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. అందరికీ నమస్కారం. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలకి నమస్కారం. ముఖ్యంగా కళాకారులకి ప్రత్యేక నమస్కారాలు. ఈరోజు రమణయ్య గారు తండ్రి, తల్లి, కుమారుడు వర్ధంతి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని తోటి కళాకారుడిగా రమణయ్య ఏర్పాటు చేసుకోవటం, గత సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమానికి నన్ను ఎక్కడున్నా కూడా నా తల్లి, నా తండ్రి, నా కుమారుడు కార్యక్రమానికి వచ్చి మీరు నేను చేసేటటువంటి కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి పిలవటం కూడా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఈరోజు ఇక్కడికి విశేషినటువంటి అవ్వలకి, తాతలకి చీరలు, పంచెలు, టవళ్ళు ఇవి జ్ఞాపకార్థంగా వారికి పంచటం మనమంతా కూడా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే తోటి కళాకారుడుగా ఈనాటికి అంటే ఇప్పుడు 79 సంవత్సరాలు రమణయ్య గారికి, ఈనాటికి గుర్తుపెట్టుకొని వాళ్ళ తండ్రిని, తల్లిని, కుమారుడిని ఇటువంటి కార్యక్రమాలు చేయటం అందరం కూడా గర్వించదగ్గ విషయం. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి పెద్దలు అమ్మగారు, బిషప్ గారు రావటం కూడా కళాకారులంతా కూడా గర్వించదగ్గ విషయం. అంతే కూడా కాదు, ఇటువంటి కార్యక్రమాలు బిషప్ గారు ఇప్పుడే చెప్పారు, ఇటువంటి కార్యక్రమాలు మీరు కళాకారులంతా కూడా జరపాలి. కళ అనేది కనుమరుగు అవుతుంది, కానివ్వకూడదు. కళ అనేది నల్ల పూసలాగా కానివ్వకూడదు అని ఆ అమ్మగారు నోటుకుండా రావటం మేమంతా కూడా ఆశ్చర్యపోయాం. ఎందుకంటే కళ అనేది మన పూర్వీకులు మనకిచ్చినటువంటి గొప్ప ఆస్తి. అటువంటి ఆస్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి కుటుంబంలో ఉండాలి, ప్రతి గ్రామంలో ఉండాలి, ప్రతి జిల్లాలో ఉండాలి, ప్రతి రాష్ట్రంలో ఉండాలి, ఇంకా చెప్పాలంటే దేశవ్యాప్తంగా కూడా ఇటువంటి కళని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే కళ ఎక్కడైతే కళకళలాడుతుంటుందో ఆ యొక్క ప్రాంతం కావచ్చు, ఆ యొక్క జిల్లా కావచ్చు, ఆ యొక్క రాష్ట్రం కావచ్చు పుష్కలంగా సుభిక్షంగా ఉంటుందనేది పూర్వీకులు మనకు చెప్పినటువంటి విషయం. ఎక్కడైతే కళ కళకళలాడుతుంటుందో అక్కడే ఆ యొక్క ప్రదేశం అంతా కూడా పుష్కలంగా ఉంటుందని ఆ రోజుల్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఇటువంటి కళాకారులు, సీనియర్ కళాకారులు ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం మనమంతా కూడా చాలా వరకు గర్వించదగ్గ విషయం. కళాకారులకి చాలా వరకు కూడా నేను విన్నపం, మన తోటి కళాకారులు ఎవరైనా సరే ఉంటే ఇటువంటి కార్యక్రమాలు చేసుకోలేకపోతే వారు ఒకరికొకరికి చెప్పుకొని, మన కళాకారులు ఒకరికొకరు చెప్పుకొని, రేపు మా నాన్న ఎడిడి కార్యక్రమం ఉంది, లేదు మా అమ్మ ఎడిడి కార్యక్రమం ఉంది అని నలుగురం కలుసుకొని ఇటువంటి కార్యక్రమాలు చేస్తే వారు ఎక్కడున్నా కూడా ఆత్మ
శాంతి కలగద్దని చెప్పి నేను ప్రత్యేకంగా అందరు కళాకారులకు కూడా చెప్పటం గతంలో కూడా జరిగింది. కాబట్టి ఇటువంటి అవకాశం కల్పించినటువంటి పెద్దలు రమణయ్య గారికి, అదేవిధంగా వారి సతీమణికి, ఇంకా ముఖ్యంగా బిషప్ గారికి, ఇక్కడ ఉండేటటువంటి వేదిక మీద శేషారెడ్డి గారు, జయరాజు గారు, మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా మాధవరెడ్డి గారు, వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గవర్నమెంట్ ద్వారా అనేకమైనటువంటి మరి సదుపాయాలు కలిగించడానికి పోరాడుతున్నటువంటి రీసౌండ్ వస్తుంది. మన పూర్వీకులు మనకు అందజేసి ఎంతో చక్కటిగా కార్యక్రమాలు చేస్తుంటారు. ఈ కమింగ్ అప్ నవంబర్ లో కూడా ఒక చక్కటి దేవుని కొరకు కృతజ్ఞతగా తలుపుకుంటున్నారు. అనేక కార్యక్రమాలు ఈ రోజు మొదటివర్తి రాగయ్య తండ్రి గారు, మొదటివర్తి వెంకటమ్మ తల్లి గారు, మొదటివర్తి సుబ్రహ్మణ్యం గారు తన కుమారుడు పరముఖ తండ్రి దేవుని దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా వారి జ్ఞాపకార్థంగా ఇంత గొప్ప ఘనమైన కార్యాన్ని జరిగించడానికి వారికి ఇచ్చిన మంచి తలంపును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాదు వీటన్నిటినీ చేయడానికి పైనున్న దేవుడు అయితే కిందున్నటువంటి మరి మన గంగాధర్ రెడ్డి గారికి, ప్రత్యేకంగా పిన్ను గంగాధర్ రెడ్డి గారికి చప్పట్లతోటి వారి సహాయ సహకారంతో ఇంత పెద్ద ప్రోగ్రాం జరిగించిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.